బయటికి తీసుకోవాలి, అప్లై చేయాలి, మళ్ళీ ఇవ్వాలి. అప్లికేషన్ కూడా అప్లికేషన్ ఛార్జెస్ బయట తీసుకుంటున్నాం. అప్లికేషన్ ఫామ్ ఎంత అవుతుంది? 4 రూపీస్ ఒక అప్లికేషన్. అప్లికేషన్ 4 రూపాయలు. పోయినసారి ప్రజాపాలన దరఖాస్తు పెట్టాం, మళ్ళా దరఖాస్తు ఎందుకు, ఎన్నిసార్లు పెట్టాలంటున్నాం? అవును సార్. ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టాలని ప్రశ్న. ఆల్రెడీ दे चुके हैं, फिर क्यों? डबल जब भी आधार कार्ड दिए, जब भी पूरा टाइम वेस्ट करे, फिर आपसे हाफ डे चले जा रहा. फिर ఇప్పుడు ఇచ్చేయండి, అదే ఇవ్వాలని ఏం లేదు. ప్రింటెడ్ ఫామ్ ఏమొద్దు, వైట్ పేపర్ లో రాసిచ్చినా తీసుకుంటాం. ఒకటి. రెండోది, మీరు అడిగింది ఇంతకు ముందు ఇచ్చినాము, ఇప్పుడు ఎందుకు అని అంటున్నారు కదా. ఒకవేళ ఇచ్చినట్టు ఉంటే ఆ డేటా అలాగే ఉంటది, ఫర్దర్ నెక్స్ట్ పేజ్ లో వస్తుంది. ఇప్పుడు కమిషనర్ గారు జహీరుద్దీన్ చెప్పింది కరెక్ట్. ఏడాది కింద దరఖాస్తు ఏనే ఇచ్చింది, నువ్వు అది ఆన్లైన్ చేసి ఉంటే ఆయన పేరు ఆటోమేటిక్ వచ్చి ఆ దరఖాస్తు అన్ని కట్టగట్టి మూలకు వారేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ ఇయ్యింది అంటే ఎన్నిసార్లు ఇవ్వాలి, ఎన్ని రోజులు ఎదురు చూడాలి? ఏడాది దాటిపోయి ఏడాది కింద ఇచ్చిన దరఖాస్తు దిక్కులేదు. ఇప్పుడు మళ్ళీ దరఖాస్తు ఇవ్వమని మళ్ళీ పెడుతున్నావు. నువ్వు ఆల్రెడీ ఆ లిస్ట్ లో పేరు వచ్చింటే ఆయన ఎందుకు అడుగుతాడు? మళ్ళీ దరఖాస్తు పెట్టాల్సిన అవసరం ఏంటి? 15 మందికి వచ్చింది సార్ అప్లికేషన్. 15 మందికి వచ్చింది. ఎన్ని దరఖాస్తులు పెట్టినప్పుడు మీరు అందరు కలిసి? ఆన్లైన్ లో పెట్టాం సార్, మళ్ళీ అప్లికేషన్ ఇచ్చాము, అయినా రాలేదు. అదే ఇప్పుడు మొన్న మనం మాట్లాడిన తర్వాత గవర్నమెంట్ దిగొచ్చి ఆ పాతయి కూడా తీస్తాము, ఆన్లైన్ కూడా తీస్తామని మాట ఇచ్చిండ్రు. బహుశా వెంటబడి చేయిస్తాం. మా అన్న వాళ్ళది కూడా కొడుకులే అప్డేట్స్ గురించి పెట్టాము, అది కూడా రాలేదు సార్. మళ్ళీ అది పెట్టినప్పుడన్నా ఖర్చు అవుతుంది 50 రూపాయలు అనేది. టైం వేస్ట్. ఇప్పుడే ఇవ్వండి, మళ్ళీ మళ్ళీ దాని గురించి మళ్ళీ మున్సిపల్ ఆఫీస్ అనాలజ్మెంట్ కూడా ఇచ్చారు కదా.